ఇప్పుడు మనం సీతారాం ఏచూరి గురించి తెలుసుకోబోతున్నాం. కొన్ని ఉద్యమాలు అందులో పాల్గొనని వారి జీవితాలు కూడా మారుస్తాయి. తొలితరం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వేళ విద్యా సంస్థలు మూతపడగా చదువు దెబ్బతినకూడదని హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మారి అక్కడ కమ్యూనిజంలోకి వెళ్లి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన వారు సీతారాం ఏచూరి. విద్యార్థి నాయకుడిగా, ఎస్ఎఫ్ఐలో కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, ఢిల్లీ జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన దక్షిణాది వ్యక్తిగా రికార్డు సీతారాంది. ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత సిపిఎంలో సభ్యుడై చురుకుగా ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నారు. చిన్న వయసులోనే పొలిట్ బ్యూరో సభ్యుడయ్యాడు. బీజేపీ వ్యతిరేక, అమెరికా వ్యతిరేక రాజకీయ విధానం సీతారాం ఏచూరిది. జ్యోతి బసు, హరికృష్ణ సింగ్ సుర్జిత్ వంటి వారి శిష్యరికం, పుచ్చలపల్లి సుందరయ్య వారసత్వం ఉత్తమ పార్లమెంటేరియన్గా అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజెప్పే తీర్మానంలో సవరణలు ప్రతిపాదించి గెలిపించుకున్న రికార్డు సీతారాం ఏచూరి సొంతం చేసుకున్నారు. కమ్యూనిస్టు పిడివాదం సందర్భాన్ని బట్టి రాజకీయ స్నేహ చతురత ప్రదర్శించారు. సీతారాం ఏచూరి 1992 సంవత్సరం నుంచి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు. పార్టీకి సంబంధించిన అత్యున్నత నిర్ణయాలను తీసుకునేది పొలిట్ బ్యూరో. సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పార్టీకి సంఖ్యాపరంగా బలం లేనందున సీతారాంని బెంగాల్ నుంచి రాజ్యసభకు పంపింది పార్టీ. 2005లో తొలిసారి ఎన్నికైన సీతారాం 2017 వరకు ఎంపీగా ఉన్నారు. మరోమారు రాజ్యసభలో ఎంపీగా కొనసాగాలనే కోరిక సీతారాం మనసులో బలంగా ఉన్నప్పటికీ అందుకు పార్టీ పెద్దలు అంగీకరించలేదు. ముఖ్యంగా పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అడ్డుపడ్డారు. పార్టీలో ఎవరికీ మూడోసారి వరుసగా ఎంపీగా రాజ్యసభకి పంపకూడదన్న సాంప్రదాయం చూపించారు. మిగిలిన పార్టీ పెద్దలకు సీతారాంని తిరిగి పంపాలని ఉన్నా నిస్సహాయంగా ఉండిపోయారు. తనకు అన్యాయం జరిగిందన్న భావన సీతారాం ఏచూరి మనసులో నాడు కలిగింది. కొన్ని సందర్భాల్లో పార్టీ నిర్ణయం సరైంది కాదని కూడా అన్నారు. పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉండి తన సొంత విషయంలో యుద్ధం చేయలేనంతగా పార్టీ క్రమశిక్షణా చట్టంలో ఇరుక్కున్నానని ఆప్తుల దగ్గర వాపోయారు. ఆ తర్వాత వరుసగా 2 సార్లు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని దక్కించుకున్నారు. కానీ అప్పటికే సిపిఎం బెంగాల్లో బలహీనమైంది. మమతా బెనర్జీని ఢీకొనలేకపోతున్నది. ఆ రాష్ట్రంలో పార్టీ పుంజుకునేలా చేయటానికి ప్రధాన కార్యదర్శిగా ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పైగా సిపిఎంలో బెంగాల్ పక్షం కేరళ పక్షంగా చీలిక స్పష్టంగా కనిపించింది. పార్టీలో ఇబ్బందితో పాటు వ్యక్తిగత జీవితంలోనూ దెబ్బ తగిలింది. సీతారాం ఏచూరి కొడుకు ఆశీష్ 2021 ఏప్రిల్లో మరణించాడు. 34 ఏళ్ల వయసున్న కొడుకు కోవిడ్-19 దెబ్బకు మరణించటం బయటకు కనిపించకపోయినా మనసును కష్టపెట్టేదే. సీతారాం తొలి వివాహ సంతానం ఆ కుర్రాడు. తాను చేసుకున్న 2వ భార్య జర్నలిస్ట్. ఆర్థికంగా ఆమె మీద తాను ఆధారపడుతున్నానని సీతారాం ఏచూరి చెబుతుండేవారు. కొడుకుపోయిన బాధను దిగమింగి తిరిగి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించటం సీతారాం ఏచూరి మొదలుపెట్టారు. అతని పట్టుదల కేంద్రంలో బీజేపీని ఓడించటం, మోడీని గద్దె దించటం. దానికోసం తీవ్రంగా కృషి ప్రారంభించారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో హరికృష్ణ సింగ్ సుర్జిత్తో కలిసి పనిచేసిన అనుభవం, 2004లో యూపీఏ ఏర్పాటు విజయంతో 2024 నాటికి ప్రతిపక్షాలను ఏకం చేయటం ఖాయం అన్నారు. అన్నట్టుగానే ఐఎన్డిఏఏ కూటమి ఏర్పాటు చేశారు. 2023 వరకు అదే పనిలో బిజీగా ఉన్నారు. కానీ 2024 ఎన్నికల ఫలితాలు సీతారాం ఆశలపై మరోసారి నీళ్లు చల్లాయి. మెజారిటీ తగ్గినా తిరిగి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. 3వ మారు మోడీ ప్రధాని అయ్యారు. తాను కోరుకున్న మోడీ హఠావో ఫలించలేదన్న బాధ, దానితో పాటుగా బెంగాల్, కేరళలో పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోవటం కోలుకోలేని దెబ్బ. వామపక్షాలు సొంతంగా గెలుపు సాధించలేని పరిస్థితి ఎందుకు వచ్చిందో విశ్లేషించుకోవాల్సి ఉందన్నది సీతారాం మాట. కానీ సిపిఎంలో నాయకత్వం అంశం మీద ఎక్కువ ఫోకస్, పార్టీ భవిష్యత్తు మీద తక్కువ దృష్టి. జూన్లో తిరిగి మోడీ ప్రధాని అవటం జీర్ణం కాని అనేక ప్రతిపక్ష నాయకుల్లో సీతారాం ఏచూరి ఒకరు. ఆయనకున్న పొగ తాగే అలవాటు,
వయసుతో వచ్చే ఇతర ఇబ్బందులు, రాజకీయ ఒత్తిడి, నిరంతర ప్రయాణాలు ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకిన విషయం పట్టించుకోనివ్వలేదు. దేన్నైనా ఎదుర్కోగలను అనే పిచ్చి ధైర్యంతో ముందుకు వెళ్లారు. కానీ ఆగస్టు వచ్చేసరికి దగ్గు, ఛాతీలో ఇన్ఫెక్షన్, ఊపిరి తీసుకోవడం కష్టమవడంతో ఢిల్లీ ఎయిమ్స్లో చేరాల్సి వచ్చింది. వెంటిలేటర్ మీద దాదాపు నెల రోజుల పాటు ఉన్నారు. న్యూమోనియా లక్షణాలు తగ్గలేదు. చివరికి న్యూమోనియాతో ఆ పోరాట వీరుడు సెప్టెంబర్ 12, 2024 ప్రాణం వదిలారు. కమ్యూనిస్ట్ నేతల సాంప్రదాయంగా తన శరీరాన్ని తనకు చికిత్స చేసిన ఎయిమ్స్కి సమర్పించారు.